ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఒక రకంగా మీ కుటుంబ పరువు తీసేశాను. ఈ రెండు విషయాల్లో నేను చాలా బాధపడ్డాను సార్. అప్పుడు మీ కుటుంబ పరువు పోవడానికి పరోక్షంగా కారణమైన నేను ఇప్పుడు మీ పరువు కాపాడడానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే నాలో ఉన్న ఆ గిల్ట్ పోతుంది సార్. నేను కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చని ఇలా చేశాను. అయినా నాదే ఉంది సార్. పరువు పోయేంత గొప్ప మనిషిని కాదు, పెద్ద కుటుంబము కాదు. కాకపోతే నా బాధ అంతా మా అమ్మ, అక్క, నా భార్య ఇందు గురించే సార్. అంతే. నేను బయటకు వచ్చేంత వరకు మీరే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సార్, ప్లీజ్. నేనుండగా నేను ఎలా విడిచిపెడతానయ్యా? ఎలా అయినా నేను బయటికి తీసుకొస్తాను. ఇప్పుడే లాయర్తో మాట్లాడతాను. హలో నిరంజన్ గారు. సారీ సార్, మీరు ఫోన్ చేసినప్పుడు నేను అందుబాటులో లేను. తర్వాత మెసేజ్ చూశాను. ఎవరు సార్ అతను? మీకు కావాల్సిన వాడా? అవునండి, మా ఫ్యామిలీ మెంబరే. నా బిడ్డ లాంటివాడు. సార్, ఈరోజు సండే కాబట్టి ఏం చేయలేం. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే బెయిల్ ఏర్పాటు చేస్తాను. సరే, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ టుమారో ఫస్ట్ అవర్లోనే బయటకు తీసుకురావాలి. ఓకే సార్, నేను చూసుకుంటాను. సారీ ప్రణయ్, ఇవాళ సండే కావడం వల్ల బెయిల్ కుదరలేదు. రేపు పొద్దున కంపల్సరీగా నేను తీసుకెళ్తాను. పర్లేదు సార్, ఆరేలో సంవత్సరం ఉండడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. అలాంటిది ఈ ఒకరోజు ఉండలేనా? ఉంటాను సార్. సార్, కొంచెం ఆకలిగా ఉంది, వాళ్ళకి చెప్తారా? నేను చెప్తాను, నీకే ప్రాబ్లం లేదు. అన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అమ్మా మధు, మీ మావయ్య ఎక్కడమ్మా? చాలాసేపటి నుంచి కనబడటం లేదు. అర్జెంట్ పనుండి బయటికి వెళ్ళారు అంకుల్, వచ్చేస్తారు. అరే, నాతో ఒక మాట కూడా చెప్పలేదు. అదేం లేదు అంకుల్, ఏదో హడావుల్లో బయలుదేరిపోతూ మీతో చెప్పమని నాతో చెప్పారు. బాబుగారు, భోజనాలు రెడీ అయిపోయినాయి. టేబుల్ మీద అన్ని సర్దేశాను. అందరూ వచ్చి కూర్చుంటే వడ్డించేస్తాను. పదండి అంకుల్, భోంచేద్దరు కానీ. మీ నాన్న రాణి అల్లుడు గారు, అందరం కలిసి భోంచేద్దాం. నాన్నగారు రావడానికి ఆలస్యం అవుతుంది. మీరు భోజనం చేయండి. మధు, అంకుల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళు. పదండి అంకుల్. రండి నాన్న. అమ్మా, రండమ్మా. లేదు, ముందు మీరు భోంచేసేయండి, నేను తర్వాత చేస్తాను. తర్వాత ఏంటమ్మా, ముందు నువ్వు రామ్మా. లేదులే, మీరు చేసేయండి. అమ్మా, కూర్చో. అమ్మా ప్లీజ్, భోజనం చేద్దాం పదమ్మా. అంకుల్కి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు. నేను మీ నాన్నగారు వచ్చిన తర్వాత భోంచేస్తాను నాన్న. నువ్వు వెళ్ళు, నువ్వు మధు కలిసి భోంచేయండి. అలా కాదమ్మా, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా. అంకుల్ వాళ్ళు ఉన్నంతసేపు వాళ్లతో హ్యాపీగా ఉందామమ్మా. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. రామ్మా. లేదులే నాన్న, ముందు వాళ్ళని భోంచేయని. అమ్మా చెల్లెమ్మా, రండమ్మా. మీరు భోంచేసేయండి అన్నయ్య, ఆయన వస్తారు కదా, నేను ఆయనతో కలిసి భోంచేస్తాను. శకుంతలమ్మా, మీరైనా రెండమ్మా, మనం కలిసి భోంచేద్దాం. మళ్ళీ మీరు టాబ్లెట్స్ వేసుకోవాల్సిన టైం అవుతుంది కదా. వేసుకోక తప్పదు కదా. నా భోజనానికి ఇంకా టైం ఉంది, మీరు కానివ్వండి. నందు, నువ్వు వెళ్ళు.
మధు, నువ్వు అల్లుడు గారు కూర్చోండి. లేదులేమ్మా, ఆయన తర్వాత చేస్తారు. నువ్వు కూడా మీ ఆయన గారితో కలిసే చేస్తావు అంతే కదా? అదేంటి అల్లుడు గారు, మీరు కూడా మాతో పాటు కూర్చొని భోంచేస్తే బాగుంటుంది కదా. అక్క చెప్పింది కదా నాన్న, బావగారు తర్వాత చేస్తారని. అవును, పిల్లలేరు అల్లుడు గారు. వాళ్ళు పైన గదిలో ఉన్నట్టున్నారు అంకుల్. వాళ్ళు కూడా కొంచెం ఆలస్యంగా భోజనం చేసే అలవాటు. మీరు భోజనం చేయండి, మీకు లేట్ అవుతుంది. అవును నాన్న, అందరం ఒకేసారి కూర్చొని భోంచేయడానికి డైనింగ్ టేబుల్ సరిపోదు. మీరు చేసేయండి. నేను ఇస్తా అంకుల్. చాలా థ్యాంక్స్ అల్లుడు గారు. ఈరోజు ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది, కానీ మీరు దగ్గరుండి తీసుకొచ్చారు. ఈ రోజు నేను ఇక్కడ గడిపిన సమయం చాలా బాగుంది. మనసుకు కొంచెం రిలాక్స్డ్గా ఉంది. అంతా మీ వల్లే అల్లుడు గారు. చాలా థ్యాంక్స్. అయ్యో, మీరు హ్యాపీగా ఉండాలనే కదా అంకుల్ ఇదంతా. నువ్విలాగే సంతోషంగా ఉత్సాహంగా ఉండాలిరా నాయనా, అందరూ కోరుకునేది ఇదే. మామూలుగా అయితే మీ అల్లుడు గారు ఆదివారం పూట కూడా ఏదో పనిలో తీరిక లేకుండా ఉంటారు. వ్యాపారం కదూ, నీలాంటి ఉద్యోగం అయితే పర్వాలేదు. వ్యాపారం అంటే 24 గంటలు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అయినా అవన్నీ పక్కన పెట్టి ఇవాళ మొత్తం మన కోసం సమయం కేటాయించి మనతోనే సరదాగా గడిపారు. ఇదంతా నువ్వు సంతోషంగా ఉండడానికే చేశాడురా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు హుషారుగా ఉండు. నువ్వు దిగులుగా ఉంటే పాపం వాళ్ళంతా అదోలా అయిపోతారు. అలాగే అమ్మా. నా వల్ల కావట్లేదు దేవకి. అక్కడ వాడు సుధీర్ని వెధవం చేశాడు. ఇక్కడ వీళ్ళేమో సంతోషంగా భోంచేస్తున్నారు. నా కడుపు మండిపోతుంది. నేను వెళ్ళి మొత్తం కక్కేస్తాను. ఆ వెధవ పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం వీళ్ళకి చెప్పేస్తాను. అమ్మా, నువ్వు ఊరికే పిచ్చివాగుడు వాక్కు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పావంటే ఆ ప్రణయ్ గాడిని ఒక్కడనే వెధవ అనుకోరు, మన సుధీర్ని కూడా వెధవనే అనుకుంటారు. అప్పుడు మన గౌరవమే తగ్గుతుంది. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. అయ్యా రాజారావు గారు, నా బిడ్డని కాపాడండి అయ్యా. మీ బిడ్డని మాత్రం కాపాడుకుని నా బిడ్డని మాత్రం నట్టేట ముంచేసి వచ్చేస్తారు కదయ్యా. మా బతుకులు ఏమైపోవాలి? నా బిడ్డని అన్యాయంగా జైలు పాలు చేసేస్తారా? అమ్మా దేవకమ్మా, నీకు పుణ్యం ఉంటుందమ్మా. నీ బిడ్డని బయటికి తీసుకురావడానికి నా బిడ్డని అన్యాయంగా జైలు పాలు చేస్తారా? నీ బిడ్డని తీసుకొచ్చారంట కదమ్మా. మీ ఆయన నా బిడ్డని తీసుకొచ్చేస్తాడని మధు ఫోన్ చేసి చెప్పింది. ఇంత పొద్దుపోయినా నా బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు. పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నారో ఏమో. అసలే వాడు దెబ్బలకి తట్టుకోలేడమ్మా. దయచేసి కాపాడమ్మా. అయ్యో జాగ్రత్త. అన్నయ్య, మీ అల్లుని పోలీసులు పట్టుకెళ్లారు. మీరైనా కాపాడండి అన్నయ్య. ఎవరికన్నయ్యా? ఎవరి కల్లుడు? అన్నయ్య, వాళ్ళ మీద కోపాన్ని ఇప్పుడు చూపించకండి. నా బిడ్డ ఏ తప్పు చేయలేదు. ఏదో చేయకూడని పొట్లం వ్యాపారం చేశాడని వీళ్ళ చిన్నబ్బాయితో పాటు ప్రణయ్ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ అబ్బాయిని మాత్రం ఇంటికి తీసుకొచ్చారు.
ప్రణయ్ని మాత్రం అక్కడే వదిలేసి వచ్చారు. ప్రమాణపూర్వకంగా వాడు తప్పేమీ లేదు. నమ్మండి అన్నయ్య. అమ్మా, మీ అబ్బాయి వచ్చేస్తాడు. దయచేసి గొడవ చేయకండి. ఆల్రెడీ మధు మీకు ఫోన్ చేసి విషయం చెప్పింది కదా. ప్రణయ్ని ఇంటికి తీసుకొస్తారని చెప్పారు నాయనా, కానీ ఇంకా ఇంటికి తీసుకురాలేదు కదా. ఏ నమ్మకంతో ఉండమంటారు? పరువు పోయిందని వాడేమైనా అఘాయిత్యం చేసుకుంటే మేమెవరి కోసం బ్రతకాలి? మాకున్న దిక్కు వాడొక్కడే. అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. నా మాట నమ్మండి. మీ అబ్బాయి తప్పకుండా ఇంటికొస్తాడు. మిమ్మల్ని నమ్మి వెళ్తున్నాను. రేపొద్దున కల్లా నా బిడ్డ నా ఇంటికి రావాలి. చూసారా మా పరువు ఎక్కడిదాకా గంగలో కలిసిపోయిందో? ఏంటయ్య అలా చూస్తున్నావు? నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే ఈ విషయం మాట్లాడడానికి కూడా బాధగా ఉంది. కానీ మా కడుపు మంట అలా రగిలిపోతుంది. అంతా నీ పెద్ద కూతురు ఓ మహానుభావుని చేసుకుని వచ్చింది కదా, వాడి వల్ల వచ్చింది ఇదంతా. అమ్మమ్మ, నువ్వు ఆగరా, నీకేం తెలీదు. అమ్మా, ఏంటిది? నువ్వు కాసేపు ఊరుకుంటావా? మీరు నన్ను తిట్టండి, కొట్టండి, నేను మాత్రం ఊరుకోను. నా మనవడేదో తప్పు చేసినట్టు ఆవిడ గారి కొడుకేమో పెద్ద ఉత్తముడైనట్టు దుమ్మెత్తిపోసి వెళ్ళింది. నా మనవడిని అన్నేసి మాటలంటుంటే నేనెందుకు ఊరుకోవాలి? అసలు నా మనవడు చేసిన తప్పేంటి? ఇందుకు ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. అక్కడికి పోలీసులు వచ్చి వాడితో పాటు వీడిని కూడా తీసుకుపోయారు. దీంట్లో వాడి తప్పేమైనా ఉందా చెప్పండి? అసలు అలాంటి మనిషి వాడు? సుధీర్ గురించి మీ అందరికీ తెలీదా? వాడెవడి గురించో నా మనవడు మాట పాడాల్సి వచ్చింది. ఆహా, ఎంత గొప్పోని చేసుకుందయ్యా నీ పెద్ద కూతురు. బామ్మగారు, దయచేసి మాట్లాడకండి. ఏంటి నా మీదకు నోర్లేస్తుంది? అమ్మా, క్షమించండి అమ్మా. రెండు చేతులతో మీకు దండం పెట్టి క్షమించమని అడగడానికి కూడా అవకాశం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. సుధీర్ ఎలాంటి వాడో నాకు తెలుసు. ఖచ్చితంగా సుధీర్ ఏ తప్పు చేసి ఉండడు. నా జీవితంలో నా కడుపును చెడబుట్టిన ఒక మనిషి వల్ల మా పరువు పోవడమే కాకుండా మీ పరువు కూడా పోయే పరిస్థితి వచ్చింది. మీ పాదాల మీద పడి వేడుకుంటున్నాను అనుకోండి, నన్ను క్షమించండి. వద్దమ్మా, వద్దు. నేను చచ్చే వరకు కొంతమంది వల్ల ఈ వేదన, ఈ క్షోభ నాకు తప్పదు. రమణి, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి రమణి. అంకుల్, మీరు ఆవేశపడకండి అంకుల్, ప్లీజ్. వద్దు బాబు, వద్దు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి. ఇక్కడ ఉండే అర్హత నాకు లేదు. నన్ను క్షమించండి. రమణి, తీసుకెళ్ళు. అంకుల్, ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను అంకుల్, పదండి. చెవుంటే అవసరానికి ఎవరూ ఆదుకోరెందు. ఇప్పుడు చూడు, అతని కారులో ఏవో దొరికితే పోలీసులు తనతో పాటు మన ప్రణయ్ని కూడా స్టేషన్కి తీసుకెళ్లారు. విడిపిస్తే ఇద్దరిని విడిపించాలి, కానీ ఇలా వాళ్ళ బిడ్డని మాత్రం విడిపించుకుని ప్రణయ్ని విడిపించలేదు అంటే ఏంటి అర్థం? ఏ వాళ్ళ బిడ్డకి మాత్రం ఈరోజు ఆదివారం కాదా? నా తమ్ముడిని విడిపించాలంటే మాత్రం ఆదివారం కుదరదంటారా? ఇక్కడే తెలిసిపోతుంది కదా ఇందు వాళ్ళేంటో అని. రేపొద్దున చేతులు కడిగేసుకుంటారేమో, వీడు కష్టపడతాడేమోనని భయంగా ఉందిందు. ఈ విషయం గురించి మాట్లాడడానికే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అమ్మ కన్నిటికైనా వాళ్ళు కరుగుతారో లేదో తెలియట్లేదు.
వాళ్ళ సంగతి వదిలిపెట్టు. నీ చెల్లెలు కూడా ఇంకా రాలేదు చూడు. నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే ఫోన్ చేసి ప్రణయ్ని తీసుకొచ్చేస్తారు, నువ్వేం భయపడుకో అని కంటి తుడుపుగా ఫోన్లో చెప్పిందే తప్ప నేరుగా వచ్చి అక్కకి ధైర్యం చెప్పి అండగా నిలబడాలనుకుందా? ఇంతేనమ్మా. మనకి సమస్య వస్తే మనమే పరిష్కరించుకోవాలి. మన కోసం ఏ బంధమో నిలబడదు. అందుకే చెప్తుంటాం, డబ్బు సంపాదిస్తేనే మనకి మర్యాద. వాళ్ళ దగ్గర డబ్బుంది కాబట్టి అతన్ని బయటికి తీసుకురాగలిగారు. అదే డబ్బు మన దగ్గరుంటే ఈ రోజు మన ప్రణయ్కి పరిస్థితి వచ్చుండేదా? అంతా నా కర్మ. అమ్మా, వాడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏమైందమ్మా? ఏమన్నారు వాళ్ళు? వెళ్ళి నా కడుపు కొత్త మొత్తం వెళ్ళగెక్కాను. విడిపించి తీసుకొస్తామంటున్నారు. వాళ్ళు చెప్పింది నమ్మడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. నట్టేట ముంచినా మనం ఎవరిని అడగగలం? మనకేం శక్తి ఉంది? మన బిడ్డ మనకు కావాలి. మనం ఎవరి కాళ్ళ వెళ్ళ పడాలన్నా పడాలి. ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మా, వీధి మొత్తం మీ గురించే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రేపొద్దున ఇల్లు ఖాళీ చేయండి. ఎందుకు ఖాళీ చేయాలండి? నా కొడుకు ఏమైనా అలాంటోడా? హ, నా కొడుకు తప్పు చేయడం మీరు గాని చూసారా? ఈ నెల నుంచి ఇక్కడనే ఉంటున్నాం కదా, మా గురించి మీకు తెలీదా? ఇదిగో, ఈ వాదనలన్నీ వద్దమ్మా. పోలీసులు వస్తూ పోతున్నారంటే అనవసరంగా నాకు చెడ్డ పేరు వస్తుంది. పొద్దున కల్లా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. రామ్మారా, ఇది మా పరిస్థితి. చూడు, ఉండడానికి నిలువ నీడ కూడా లేకుండా ఖాళీ చేసేయమంటున్నారు. మేమేం పాపం చేసాం చెప్పు? నీ మరిదిని తీసుకొచ్చి నా బిడ్డను అలా వదిలేసి వచ్చేశారు. ఎవరమ్మా మీరు? నా చెల్లెలు. అవునా? చూడమ్మా, వీళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పాను. ఖాళీ చేయించేయండి అని చెప్తున్నాను. సార్, దయచేసి మీరు తొందరపడకండి. అందరూ అనుకుంటున్నట్టు అతను ఏ తప్పు చేయలేదు. ఆ విషయం రేపొద్దున మీకే అర్థమవుతుంది. నిజంగా అతను తప్పు చేస్తే పోలీసులు, కోర్టు ఊరికే విడిచిపెట్టారు కదా. దయచేసి మాకు కొంత గడువు ఇవ్వండి. ఇలాంటి కష్ట సమయంలో ఇబ్బంది పెట్టకండి. ఇవన్నీ నాకు చెప్పకండమ్మా. రేపు పొద్దునే వస్తాను. ఏమైనా తేడా అనిపిస్తే ఖాళీ చేయాల్సిందే. ఎందుకంటే మీరింత తొందరపడ్డారు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి మీకు తెలుసు. ఈ విషయం నాన్నకి తెలియకూడదని మేము చాలా కష్టపడుతూ కాపాడుకుంటూ వచ్చాం. చివరి నిమిషంలో మీరు వచ్చి మొత్తం తారుమారు చేసేశారు. నాకేం తెలుసమ్మా మీ నాన్న అక్కడుంటారని. అయినా నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నీకు మీ నాన్న ఎంత ముఖ్యమో నాకు నా బిడ్డ అంతే ముఖ్యము. మీ మరిదిని తీసుకొచ్చి నా బిడ్డను వదిలేసి వచ్చేయడం ఎంతవరకు న్యాయమమ్మా? ఇదంతా నేను కోపంతో అడగట్లేదమ్మా, బాధతో అడుగుతున్నాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా, దండం పెడతాను. చచ్చా, ఏంటంటే ఇది? ఇంకేం చేయనమ్మా. పేదోళ్ళ కోపం పెదవికి చేటు అంటారు. మా బతుకులే అలా అయిపోయాయి. ఒకప్పుడు మేం కూడా బాగా బతికినోళ్ళమేనమ్మా. మా కర్మ కాలి మా దగ్గర ఒక్క రూపాయి లేకపోయే వరకు మేమిలా అందరికీ లోకువైపోయాం. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు? దయచేసి ఇలా మాట్లాడకండి. మిమ్మల్ని ఎవరూ తక్కువ చేసి చూడట్లేదు. లేదమ్మా, మరెందుకు రాలేదు నా బిడ్డ? ఈరోజు ఆదివారం కదా ఆంటీ, కోర్ట్ హాలిడే ఉంటుంది, అందుకే కుదరలేదన్నారు. ఆదివారం అనేది మా తమ్ముడికి మాత్రమే కాదు కదా, నీ మరిదికి కూడా కదా. మరి మీ మరిది వచ్చేశాడు? మా మరిది తప్పేం లేదని మీ తమ్ముడే చెప్పాడంట. అందుకే ఆయన్ని విడిచిపెట్టారు. ఊళ్ళో వాళ్ళని కాపాడడానికి వీడు చెయ్యని నేరాన్ని నెత్తినేసుకుని వీడి కొంప మీదకి తెచ్చుకున్నాడు. నేనేం చేతురా భగవంతుడా? ఆంటీ ప్లీజ్ ఆంటీ. చుట్టుపక్కలందరూ బయట నిల్చొని మన ఇంటి వైపు చూస్తూ మాట్లాడుకుంటున్నారు. మీరిలా ఏడుస్తుంటే అందరికీ వినపడుతుంది. బాగోదాంటీ. మన పరువు మనం తీసుకుంటే ఎలా చెప్పండి? నన్ను నమ్మండి, రేపు ఖచ్చితంగా మీ అబ్బాయి ఇంటికి వచ్చేస్తారు. మా మావయ్య తీసుకొస్తారు. నా మాట నమ్మండి. ఊరుకో అక్క. రాలుడు
అలా ఒంటరిగా కూర్చొని నీలో నువ్వే బాధపడుతుంటే ఎలా చెప్పు? నేను రాను, నన్ను వదిలే మావయ్య. 1,00,000 మంది 1,00,000 అనుకుంటారు అల్లుడు, కానీ నేను మీ అమ్మ వాళ్ళ మాటలు పట్టించుకుంటావా చెప్పు? నువ్వెలాంటి వాడువో మాకు తెలీదా? నువ్వురా. అరే రా అల్లుడు, రా కూర్చో. ఒరే సుధీర్, నీ బాధ మాకు అర్థం అవుతుందిరా. ఏ తప్పు చెయ్యని నిన్ను అందరూ తప్పు చేసినట్టు అలా మాట్లాడుతుంటే నీకీ మాత్రం బాధుంటుందిరా సుధీర్. కానీ నిన్నిలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానురా. నువ్వేం బాధపడకు, నువ్వీ తప్పు చేసుండవని మేమందరం నమ్ముతున్నావురా. ఇప్పుడెందుకు ముసలి కన్నీరు కారుస్తున్నారు? మీరు నేనే తప్పు చేయలేదని నమ్ముంటే నేనే తప్పు చేశానని చెప్పి అన్నయ్య నన్ను అందరి ముందు కొడుతున్నప్పుడు మీరేం చేశారు? ఒక్కరైనా మాట్లాడారా? నేను మాట్లాడాను కదరా. నువ్వు మాట్లాడడం కాదు, మామ ఏమైనా మాట్లాడిందా? నేను మాట్లాడినంత మాత్రాన నువ్వు తప్పు చేశావని చెప్పినట్టు అవుతుందా? నిన్ను తప్పు పట్టినట్టు అవుతుందా? ఆగరా, నువ్వెందుకు అనవసరంగా కోప్పడుతున్నావు? అవసరం లేదు. నేను ఈ తప్పు చేయలేదని చెప్తున్నా సరే, నమ్మకుండా నన్ను ఎదవల్ల చూసి నా మీద చేయి చేసుకున్న వాళ్ళ ముందు నేను నిలబడదలుచుకోలేదు. అంటే నువ్వు తప్పు చేయలేదా? నందు, ఈ విషయంలో మాత్రం నేను సుధీర్ని నమ్ముతున్నాను. వాడు లైఫ్ని చాలా ఈజీగా తీసుకుని సరదాగా గడిపేయాలని అనుకునే మనిషే తప్ప ఇలాంటి తప్పుడు అలవాట్లతో తప్పుడు దారిలో వెళ్లేవాడైతే కాదు. ఆ విషయం నేను బలంగా చెప్పగలను. సరే అమ్మా, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరి వాడి కారులోకి ఆ పొట్లాలు ఎలా వచ్చాయమ్మా? అవేవో వాడి కారులో దొరికినంత మాత్రాన వాడు తప్పు చేసినట్టు కాదు కదా నాన్న. దాని ముందేం జరిగిందో, అసలవి కారులోకి ఎలా వచ్చాయనేదే మనం తెలుసుకోవాల్సింది. జరిగిన దాంట్లో తప్పు పూర్తిగా నా కొడుకుదే రామచంద్ర. ఇందులో ప్రణయ్ తప్పేం లేదు. మావయ్య, నాకు మాత్రం సుధీర్ ఇలాంటి తప్పు చేసుండడనిపిస్తుంది. ఇంకా నమ్ముతున్నావేంటమ్మా వాణ్ణి? వాడి గురించి తలుచుకుంటేనే చిరాకొస్తుంది. రామచంద్ర, నీతో ప్రణయ్ ఇందుల గురించి మాట్లాడదామని వచ్చాను. వాళ్ళ గురించి నేను వినడానికి కూడా సిద్ధంగా లేనురా. ఇలాంటి సమయంలోనే నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు స్ట్రాంగ్గాను పాజిటివ్గాను ఆలోచిస్తూ ధైర్యంగా ఉండాలి. అప్పుడే ఇది సాల్వ్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు డిస్టర్బ్ అవ్వకు. నువ్వు కూడా ఇలా డల్ అయిపోతే మిగిలిన వాళ్ళని ఎవరు హ్యాండిల్ చేస్తారు?